నమస్తే, నేను మీ మాధురి. న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేస్తాం. పాత సంవత్సరంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. రిలేషన్షిప్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొని కూడా ఉంటుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అసలు రిలేషన్షిప్లో మనం ఎలా ఉండాలి, ఆ రిలేషన్షిప్ని ఫార్వర్డ్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే లాస్ట్లో ఏ గొడవలు జరిగాయో ఆ గొడవలకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టి ముందుకెళ్ళాలి. న్యూ ఇయర్లోకి అడుగు పెట్టామంటే కాదు, న్యూ ఇయర్లో అడుగు పెట్టిన తర్వాత పాస్ట్ని ఎంతవరకు పక్కన పెడితే మన రిలేషన్షిప్లో ఎంతవరకు ముందుకెళ్ళగలం, ఆ రిలేషన్షిప్ని కాన్స్టెంట్గా ఎలా నిలబెట్టుకోగలం, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలో లైఫ్ టీచర్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, రిలేషన్షిప్, లవ్, ఈ రెండిటి విషయాల్లో పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు అంటే మెయిన్ రిలేషన్షిప్ అండ్ లవ్లో ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఈగో ఇష్యూస్. ఈ ఈగో ఇష్యూస్ వల్లే నువ్వెంత నేనెంత అనే దగ్గరే ఆ రిలేషన్షిప్ బాండ్ అనేది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని హీల్ చేసుకొని ఒక రిలేషన్షిప్లో స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పరచుకోవాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటారు? హెవీ టాపిక్ బట్ చాలా అవసరం ఇది. ఎస్, చాలా అవసరం. ఎందుకంటే లైఫ్ మొత్తం దీని మీద డిపెండ్ అయింది. రిలేషన్షిప్ లవ్ అనేది నాట్ ఓన్లీ ద పర్సన్స్ హూ అవర్ పార్ట్నర్, మన పిల్లలు కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన సిబ్లింగ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు. ఎస్, ట్రూ ట్రూ. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళని డీప్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి. ఎదుటి పర్సన్ని, ఆ పర్సన్ ఎలా ఉన్నారు వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసుకోవాలి మనం. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి, యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి, వాళ్ళని వాళ్ళలాగానే చూడాలి. ఓకే, ఫస్ట్ థింగ్. మనం ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ తీసుకుంటే ఇప్పుడు పార్ట్నరే నాకు అన్నీ చేసేయాలి, మ్యారేజ్ అంటే 50-50, మ్యారేజ్లో అది రావాలి ఇది రావాలి అని ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేయడము, ఇవన్నీ బంద్ చేయాలి ఫస్ట్. ఓకే, దట్ ఈస్ నాట్ మ్యారేజ్. టూ పర్సన్స్ ఎందుకు వస్తారు అంటే ఒకళ్ళకొకళ్ళు నేర్పించి ఒక ఎదగడానికి, గ్రో అండ్ ఇవాల్వ్. సో చూడాలి ఆ పర్సన్ నాకేం నేర్పిస్తున్నాడు, లేదా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏం నేర్పిస్తున్నారు ఒకరికొకళ్ళు, ఇద్దరు కలిసి ఎలా ఎదుగుతున్నారు, సోల్ లెవెల్లో ఎలా వాళ్ళు గ్రో అవుతున్నారు, ఇవాల్వ్ అవుతున్నారు. అంతేగాని నువ్వు ఇది చేయలేదు, నాకు అది చేయలేదు, మీ వాళ్ళు ఇలాగా మా వాళ్ళు ఇలాగా, అంత నాన్ సెన్స్. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ వద్దు మనకి. ఎప్పుడైనా ఫోకస్ మన మీదే ఉండాలి. ఓకే, ఎస్పెషల్లీ 2025. ఓకే, ఫుల్ దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. దీన్ని మనం చైనీస్ దీంట్లో కూడా ఆస్ట్రాలజీలో ఇయర్ ఆఫ్ వుడ్ స్నేక్ అనేది అంటారు. మామూలుగా స్నేక్ దీనికి ఏం చేస్తుంది, స్నేక్ మొత్తం స్కిన్ అంతా వదిలేస్తుంది, కుబుసం విడిచేస్తుంది. అవును, ఎందుకు? కొత్త దానికోసం. అది విడిచేటప్పుడు దానికి ఎంతో బాధ ఉంటుంది, బట్ దానికి అది అవసరం లేదు, దానికి తెలుసు. సేమ్ మనం కూడా ఆ పాత ఇది అనేది, ఆ చెత్త అనే బూజంతా ఉంటుంది కదా, ఇప్పుడు దులిపేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే రిలేషన్షిప్లో ఇద్దరు పర్సన్స్ ట్రావెల్ చేస్తున్నారు అంటే, ఒక పర్సన్ నీ లైఫ్లోకి వచ్చారు అంటే దే వాంట్ టు టీచ్ సంథింగ్ అని చెప్తున్నారు మీరు. ఎస్, యా. సో ఎక్కడైనా మొత్తం అన్ని ఏరియాస్లో అదే ఉంటుంది. అది నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనకి నేర్పించడానికే వస్తున్నారు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అంటారు. మనకి ఇది ఎప్పుడు ఈజీ అవుతుందంటే, మనం ఎప్పుడు నేర్చుకోగలము అంటే ఒక ట్యాగ్ పెట్టుకుంటాం ప్రతి దానికి. మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బాస్,
ఇట్లా ట్యాగ్స్ పెట్టుకుంటాం. ఆ ట్యాగులు తీసేసి మనిషిని మనిషిలాగా చూడడం నేర్చుకుంటే సోల్ లెవెల్ కనెక్షన్ ఫస్ట్. ఓకే, అప్పుడు వస్తుంది ఓకే ఈ పర్సన్ ఏదో నేర్పిస్తున్నారు నా గ్రోత్కే ఇది మంచిది. ఓకే వాళ్ళ విధానం ఇబ్బంది పెట్టచ్చు మనల్ని, ఆ ఇబ్బంది కూడా మంచిదే మనకి. ఎందుకంటే యూనివర్స్ ఆర్ గాడ్ ఆర్ హయ్యర్ పర్పస్ హయ్యర్ సెల్ఫ్కి ఆల్రెడీ ఒక డివైన్ డిజైన్ ఉంది మనం ఏం చేయాలి ఇక్కడ అనేది. ఆల్రెడీ సోల్కి ప్లాన్ ఉంటుంది, జర్నీ ఉంటుంది, సోల్కి తెలుసు. సో ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తేనే మనం లెసన్ నేర్చుకొని ముందుకెళ్తాం. సో యాక్సెప్టెన్స్, తర్వాత ఫర్గివ్నెస్. ఇప్పుడు ఓకే అంతా అయిపోయింది, గొడవలు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి, అన్నీ ఫర్గివ్, డీప్ లెవెల్ క్షమించేసేయాలి వాళ్ళని. దానికి టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్యూర్ ఇంటెన్షన్తో చేయాలి. మళ్ళీ అంటే కష్టమే మనకి, నేనెందుకు క్షమించాలి వాళ్ళని, వాళ్ళు నన్ను ఇంత ఇది చేశారు, అసలు అది చేశారు, ఏమవుతుంది. ఇప్పుడు నేను నిప్పులు వేయాలనుకుంటే ఫస్ట్ నిప్పులు నేను పట్టుకోవాలి కదా, ఫస్ట్ నా చేయి కాలేదు నాకే కదా. సో వాళ్ళ కోసం కాదు కానీ ఆ బర్డన్ మన నుంచి తీసేయడానికి మనం క్షమించాలి అవతల వ్యక్తిని. ఎప్పుడైతే లైట్ ఫీల్ అవుతూ ఉంటామో, బ్యాగేజ్ వదిలేసుకుంటూ ఉంటామో, అప్పుడు నెక్స్ట్ న్యూ ఫేజ్లోకి మనం ఎంటర్ అవ్వగలం, కరెక్ట్ పర్సన్స్ని అట్రాక్ట్ చేయగలం. రైట్. సో ఇదొకటి యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్. తర్వాత ఇప్పుడు మనకి ఓకే మనము ఒక పార్ట్నర్ నుంచో లేకపోతే ఫ్రెండ్ అవతల వ్యక్తి నుంచి కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్, ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్నాయా అవి, నీ లోపల ఉన్నాయా, లిస్ట్ రాసుకోండి. అవతల వ్యక్తిలో ఏమేమి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారో ఓకే రాసుకోండి. డిజైరింగ్లో తప్పులేదు, బట్ యూ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్ ఫస్ట్. ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఇంబైబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అవతల వ్యక్తిలో ఆ క్వాలిటీస్ కావాలనుకుంటున్నావు, ఇలాంటి పర్సన్ నాకు ఉండాలంటే ఆ పర్సన్ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ పర్సన్ కూడా హై క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అట్రాక్ట్. అంటే డిజైరింగ్ కాదు, డిజర్వ్నెస్ ముఖ్యం అంటారు మీరు. యూ హ్యావ్ టు డిజర్వ్ ఆల్సో. ఓకే, ఆ డిజర్వబిలిటీ ఫీల్ అవ్వాలి కూడా ఫస్ట్ థింగ్. అవతల వ్యక్తి ప్లేస్లోంచి కూడా ఆలోచించాలి మనం. ఓకే నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ నేను యాక్చువల్లీ ఐమ్ ఎ గర్ల్, డీప్ ఇన్సైడ్ ఐమ్ ఎ గర్ల్. ఇప్పుడు నాకు లైఫ్ పార్ట్నర్లో పర్టికులర్ క్వాలిటీస్ కావాలని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను నా లైఫ్ పార్ట్నర్ లెన్స్ నుంచి చూస్తే అతను కూడా కాబోయే వైఫ్లో ఈ క్వాలిటీస్ ఉండాలని ఆలోచిస్తుంటారుగా. ఎస్, అవి మనకున్నాయా అనేది నేను చూసుకోవాలి. నీకు ఎలాంటి వాడు కావాలి కాదు, అలాంటి వాడు వచ్చినప్పుడు అలా వాడికి ఏం కావాలో ఫస్ట్ నువ్వు నీలో కూడా మార్పు చేసుకునే విధంగా నువ్వు ఉండాలి. యా. సో అప్పుడు అండ్ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు నువ్వు నాకు ఒక పాయింట్ సజెస్ట్ చేస్తావు, ఐ హ్యావ్ టు బీ ఓపెన్ టు యాక్సెప్ట్, లెర్న్, గ్రో. అప్పుడే కదా మన రిలేషన్షిప్ బాగుంటుంది. అవును, రైట్. అలా సో గ్రోత్ మైండ్ సెట్. యాక్చువల్లీ ఇంకోటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే మెయిన్ డీప్, మనకి ఇప్పుడు ఏమంటారు పర్టికులర్ పర్సన్ కావాలని అట్రాక్ట్ అవుతుంటాం కదా. ఆస్క్ యువర్ సెల్ఫ్, క్వశ్చన్ చేసుకోండి, నిజంగా నీకు ఆ పర్సన్ కావాలా, వాట్ ఈస్ ఇట్, ఆ పర్సన్ నీ లైఫ్లో వస్తే నీకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం, ఆ పర్సనా లేకపోతే వాళ్ళ బిహేవియరా, వాళ్ళ యాక్షన్సా, వాళ్ళ మైండ్ సెట్టా, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ పుల్లింగ్ యూ. అది నీలో డెవలప్ చేసుకుంటే అయిపోతుందిగా. పర్సన్తోనే అవసరం లేదంటున్నారు మీరు. అవసరం లేదని కాదు, ఓకే ఫస్ట్ యూ హ్యావ్ టు నో కదా. ఓకే, కాన్స్టెంట్గా అంటే సమ్వేర్ ఇన్సైడ్ అన్మెట్ నీడ్, దట్ ఇన్నర్ చైల్డ్ ఏదో కోరుకుంటోంది అవతల వ్యక్తి నుంచి. అవతల వ్యక్తిలో ఉన్న క్వాలిటీ
నీలో నువ్వు పెంపొందించుకుంటే ఆ క్వాలిటీతో నీకు పని ఉండదు, అట్రాక్షన్, ఆ క్వాలిటీ గురించి ఆ పర్సన్తో అట్రాక్షన్ ఉండదు అంటున్నారు మీరు. యా, అట్రాక్షన్ ఉండదు. ఇంకొకటి, ఓకే. ఈ క్వాలిటీ నీలో నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటే నువ్వు డిపెండ్ అవ్వవు కదా అతని మీద. ఎస్. ఇప్పుడు ఆ పర్సన్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నట్టు ఇంకో రోజు ఉండకపోవచ్చు. అప్పుడు తమన్నా వస్తుంది బయటికి, హే వెంకీ నువ్వు ఫ్రెండ్ లాగా లేవు అనుకుంటా. ఓకే. ముందులా లేవు. ముందులాగా లేవు అనుకుంటా. ఓకే. సో ఆ సిచ్యుయేషన్ రాకుండా ఆ అన్మెట్ నీడ్ అనేది మనకు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు కంప్లైంట్స్ అనేవి ఉండవు. ఓకే. సో యూ ఫీల్ కంప్లీట్. తర్వాత అబ్జర్వ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు కొంతమంది ఉంటారు మనుషులు, మన బాడీ మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, అలార్మ్స్. మనకేదో మంచిగా అనిపించదు, తర్వాత కేజ్డ్గా అనిపిస్తుంది, భయం భయంగా ఉంటాము, ఏదో మనము గ్లాస్ మీద నడుస్తున్నట్టు ఉంటాము ఒక రిలేషన్లో ఉన్నప్పుడు. అమ్మ వచ్చాడ్రా బాబు, ఏమంటే ఏం తప్పో, కూర్చుంటే తప్పో, నుంచుంటే హేమ అండ్ బ్రహ్మానందం లాగా. ఓకే, అతడు మూడు. ఓకే. సో అలాంటి వాళ్ళు మనకొద్దు. నువ్వు గ్రో అవుతున్నావా లేదా, నీ పార్ట్నర్ గ్రో అవుతున్నాడా లేదా, ఆర్ యూ గివింగ్ దట్ కంఫర్టబుల్ స్పేస్. ఓకే. ఇది చూసుకోవాలి. సో మనం మాట్లాడుకున్నంత ఈజీ అయితే కాదు ఒక రిలేషన్షిప్లో ఒక పర్సన్ని భరించడం అనేది. వైఫ్ అవనియండి, హస్బెండ్ అవనియండి, ఎవరైనా సరే, లేదు ఒక ఫ్రెండ్ అవనియండి, ఎవరినైనా సరే భరించడం అనేది ఒక పర్సన్కి బర్డెన్. ఎస్. సో నేనేం అడుగుతున్నాను అంటే, దీని అంతటికి మనం ఒక పర్సన్ని అర్థం చేసుకొని వాళ్ళతో ట్రావెల్ చేయాలి అంటే మనలో మనం ఏం ఫుల్ఫిల్ చేసుకోవాలి, దానికి మనం ఏం చేయాలి? అదే చెప్పా, క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అన్నీ మనలో ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే యాక్షన్. సేమ్ మళ్ళీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వాలి. మిర్రర్ వర్క్. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే అదే సజెస్ట్ చేస్తా. ఓకే. అదే చేపిస్తా. ఎందుకంటే ఒక అద్దంలో చూసుకుంటేనే రియాలిటీ అనేది తెలుస్తుంది మనకి. మిర్రర్ వర్క్. తర్వాత విజువలైజేషన్. తర్వాత బ్యూటిఫుల్ టెక్నిక్ విజన్ బోర్డ్. మెయిన్ విజన్ బోర్డ్ అనేది ఏ ఏరియా అయినా సరే క్రియేట్ చేసుకోండి చక్కగా. ఎందుకు విజన్ బోర్డ్ అంటే, మనము చూసిందే కదా నమ్ముతారు. ఎస్. అదొక మనకి ఒక యాక్చువల్లీ అది రాంగ్, బట్ అదొక మైండ్ సెట్ పీపుల్కి, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని. కానీ యాక్చువల్ రాంగ్. మనం ఏం నమ్ముతామో అదే చూస్తాం. సో ఓకే, అది ఇంకో రోజు తీసుకుందాం. విజన్ బోర్డ్ ఏంటంటే, మైండ్ ఏంటంటే పిక్చర్స్ని తొందరగా క్యాప్చర్ చేస్తుంది. ఓకే. సో మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో, లవ్లో, రిలేషన్షిప్లో, ఇప్పుడు ఆ టాపిక్ కాబట్టి, ఆ పర్టికులర్ పిక్చర్స్ మనం పెట్టుకున్నాం అనుకో, మనం ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాము, రొమాంటిక్ డెస్టినేషన్స్, తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎలా టైం స్పెండ్ చేస్తున్నాం, క్వాలిటీ టైమ్ టుగెదర్, మనం వర్కౌట్ చేస్తున్నామా, మీకేం కావాలంటే అది, మంచి ఫుడ్ తీసుకుంటున్నామా, టుగెదర్నెస్ మనకు మెయిన్ కావాలి. ఫీలింగ్ అండ్ ఇమోషనే ప్రతిదాని వెనకాల ఉండేది అదే. సో విజన్ బోర్డ్ పెట్టుకుంటే డైలీ చూసి ఒక ½ దాన్ని చూడాలి మనం. ఆ ఫీలింగ్లో ఉండాలన్నమాట. ఆల్రెడీ జరిగిపోయింది ఆ ఎక్స్పీరియన్స్. అసలు ఒక వ్యక్తితో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అవ్వాలి. ఏం కావాలనుకుంటున్నామో పడుకునే ముందు, లేవంగానే. ఓకే. అండ్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్తో మనం నిద్రపోయామంటే సబ్కాన్షియస్లో ఫుల్గా ప్రోగ్రామ్ సెట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ విజన్ బోర్డ్ ఒకటి బ్యూటిఫుల్ టెక్నిక్ అది. సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు కలర్స్ ప్లే మేజర్ రోల్. రెడ్ కలర్ ప్యాషన్కి బాగా. సో విజన్ బోర్డ్ చేసుకున్నప్పుడు దానిపైన ఫుల్ గ్రీన్ పెన్తో, రెడ్ పెన్తో కలర్స్ వాడి, స్టిక్కర్స్ పెట్టుకొని, బ్యూటిఫుల్ పిక్చర్స్ పెట్టుకొని, ఈ కలర్స్ ఎక్కువ వాడుతూ ఉంటే యూ విల్ సీ ఇట్ ఇన్ రియాలిటీ అంటారు. దట్స్ అ బ్యూటిఫుల్ టెక్నిక్. అంటే ఇవన్నీ మనకి మీరు చెప్తున్నవన్నీ కూడాను విజన్ బోర్డు పెట్టుకోవడం కానీ, మేనిఫెస్టేషన్స్ చేసుకోవడం కానీ, దీనికి అన్నిటికీ ఒక మెంటార్ కావాలి.
హౌ టు ట్రావెల్ విత్ మెంటార్, ఈ దీంట్లో మనకు మెంటార్ ఎలా హెల్ప్ చేస్తారు? యా, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అఫర్మేషన్స్ రాస్తూ ఉంటారు కదా, అసలు కరెక్ట్ రాస్తున్నారా లేదా. సో ఏదో మనం గూగుల్లో తీసేసుకొని అక్కడ తీసేసుకొని కాకుండా మేమేం చేస్తామంటే కస్టమైజ్డ్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళతోనే క్రియేట్ చేపిస్తాం అనమాట మేము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే, ఒక బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు. క్యాషియర్కి కాదు, ఒక వ్యక్తి డ్రీమ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక వ్యక్తి డ్రీమ్ చేస్తుంటాడు, ఐఎమ్ కౌంటింగ్ మనీ, ఐఎమ్ కౌంటింగ్ మనీ, ఐఎమ్ కౌంటింగ్ మనీ అని. బేసికల్లీ ఆయనకి ఏం కావాలి, బాగా డబ్బులు కావాలి, ఆ డబ్బులు కౌంట్ చేస్తాడు, ఆయన డ్రీమ్ అనమాట. చిన్నప్పటి నుంచి అలా అనుకుంటూ హీ విల్ ల్యాండ్ అప్ బీయింగ్ ఎ క్యాషియర్. అక్కడ డబ్బులే కౌంట్ చేస్తుంటాడు, బట్ ఆయన జీతం ఎంత, కావాల్సిన ఆ వెల్దీ లైఫ్ లేదు. సో ఏం తప్పు చేశాడు? ఐ వాంట్ కౌంటింగ్ మనీ, అందుకే కౌంట్ చేస్తూనే ఉంటాడు లైఫ్ లో. సో తను ఏం చెప్పుకొని ఉండాల్సింది, ఐఎమ్ కౌంటింగ్ మై మనీ అని చెప్పుకోవాల్సింది. ఎస్. సో బ్రెయిన్ ఏం తీసుకొని చూసారా, ఎంత అసలు చాలా పవర్ఫుల్ మన మైండ్. సో చాలా కేర్ఫుల్ ఉండాలి మనం మాట్లాడుకునేటప్పుడు, సెల్ఫ్ టాక్. సో ఇవన్నీ నేర్పిస్తామన్నమాట వాళ్ళకి కస్టమైజ్డ్గా, డీప్ రూటెడ్ వెళ్ళి వాళ్ళకి ఎలా వాళ్ళు చేసుకోవాలి, ఎలా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవాలి, మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలి, విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి, ఎలాంటి పిక్చర్స్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము సెషన్స్లో. ఓకే. సో ఈ సెషన్స్కి మనం వెళ్తే రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు ఖచ్చితమైన దారి అయితే మీరు ఇస్తారు. ఎస్. ఓకే, చూసారు కదా, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సెషన్ తీసుకోండి. మీ లవ్ లైఫ్ కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఎలా గ్రో అవ్వాలో మీరే తెలుసుకుంటారు. నమస్తే. నమస్తే.